మ్యాథ్స్ పరీక్ష అన్నప్పుడు పోలే ఇంకెవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్స్తో మాట్లాడి కులంకుషంగా మాట్లాడి తెలుసుకోగలరు. మెడికవర్ హాస్పిటల్ సిబ్బందికి మరియు డాక్టర్స్కి అందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేక చొరవ తీసుకొని ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి ప్రత్యేక ధన్యవాదాలు. మెడికవర్ నుంచి వచ్చిన సార్లకు, ఇక్కడ ఉన్న పాలక వర్గానికి, వచ్చిన అందరు ప్రజలకు అందరికీ నమస్కారం. మనం ఇంత మంచిగా పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకున్నాం. డాక్టర్లతో మనకు వచ్చారు, ఎలాంటి టెస్టులైనా చేస్తున్నారు. అందుకొరకు మనకు చూత ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు డాక్టర్ చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ. కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ నుంచి వచ్చాను. నా పేరు డాక్టర్ నాగరాజు రావికంటి, కన్సల్టెంట్ ఫిజిషియన్. అంటే జ్వరము, షుగర్, బీపీ, థైరాయిడ్, మిగతా చేతులు, కాళ్ళ నొప్పులు ఏదున్నా కూడా నేను చూసే వైద్యుని కరీంనగర్లో. అండ్ మీ గ్రామం నుంచి అనిల్ మా హాస్పిటల్లోనే వర్క్ చేస్తున్నాడు. తనే కొంచెం చాలా రోజుల నుంచి మా గ్రామంలో ఒక క్యాంప్ పెట్టాలి, అందరు డాక్టర్స్ వచ్చి చూడాలని చెప్పేసి పట్టుబట్టడంతోనే ఈరోజు సాధ్యమైంది. ప్లస్ మీ గ్రామ పెద్దలు మరియు సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి, మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఆవరణలో ఈ క్యాంపు పెట్టడానికి చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరూ కూడా మా మెడికవర్ హాస్పిటల్ తరఫున చాలా కృతజ్ఞతలు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మే అయిపోతుంది, ఎండాకాలం అయిపోతుంది, కానీ ఇంకో 15-20 రోజులు కూడా ఎండ ఇట్లనే ఉండడం పాటు ఇప్పటివరకు మనం ఎట్లా జాగ్రత్తగా ఉన్నామో ఎండాకాలంలో ఇట్లే ఉండండి. అంటే 11-12 నుంచి 3-4 వరకు ఎక్కువ బయట తిరగకండి, అవసరం అయితే తప్ప. అండ్ కుదిరినంత వరకు నీళ్ళు మంచిగా తీసుకోండి. ఒక 3 లీటర్ల వరకు, 3 నుంచి 4 లీటర్లు. మన శరీర బరువు, మిగతా ప్రాబ్లమ్స్, ఎంతసేపు ఎండలు ఉంటున్నాం, దీని అన్నిటి బట్టి కనీసం అయితే ఒక 2-3 లీటర్లు అయితే తీసుకోండి. అండ్ బయట దొరికే కోకోకోలా, మజా ఇట్లాంటివి అయితే తాగొద్దు. మంచినీళ్ళ బదులు కూల్ డ్రింక్స్ తాగుతున్నాం కదా అనుకోవద్దు, దాంతో ఇంకా ధూపు ఎక్కువవుతుంది, మన శరీరానికి కూడా మంచిది కాదు. కుదిరినంత వరకు మంచినీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు అండ్ నిమ్మకాయ రసం ఇట్లాంటివి తీసుకొని ఇంట్లో మంచిగా రెడీగా ఫ్రెష్గా తయారు చేసి ప్రిపేర్ చేసిన. బట్ ఈ బయట దొరికే మజాలు అట్లాంటివి తాగద్దు. సాయంత్రం మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి, కళ్ళు, బీరు ఇట్లాంటివి కూడా తాగుతుంది, ఏం చల్లబడదు, ఇంకా మన పెయిట్ ఇంకా ఎక్కువ హానికరం చేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకెవరికైనా మీ వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ ఉన్నా, బికాజ్ ఎండాకాలంలో మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఒకటి సోయి తప్పినట్టు అయి చక్కెర వచ్చి కింద పడ్డాము, రెండోది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం. ఇంతకుముందు చిన్న రౌతులు ఉన్నాయి, ఈ ఎండాకాలంలో కిడ్నీ రౌతులు అనేది ఇంకా ఎక్కువ అయితే దాంతో మన కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎప్పుడైనా మనం కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ డాక్టర్స్ ఉన్నారు. జ్వరానికి సంబంధించి ఇప్పుడు వడదెబ్బ తాకితే కూడా ఏమేమి ట్రీట్ చేయాలో మేమందరం చూసుకుంటాం. అండ్ దీని తర్వాత ఇప్పుడు ఇంకో నెలన్నర ఆగితే మనకు వర్షాలు కూడా పడుడు స్టార్ట్ అవుతాయి. ఒకసారి వర్షాలు పడ్డాయంటే జలుబు, దగ్గు, వామిటింగ్స్, మోషన్స్, జ్వరాలు చిన్నపిల్లల నుంచి మన ముసలి వాళ్ళకి అందరికీ ఏదో ఒక రకమైన జ్వరం వస్తుంది. అట్లా జ్వరం ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి. ఒక రోజు కంటే ఎక్కువ జ్వరం ఉంటే, ఇంకా అవస్థ ఎక్కువైతుందంటే కనుక దగ్గరలో ఉన్న ఫిజిషియన్ అయితే కలవండి. మీ అందరికి ఇప్పుడు ఏదైతే చీటీలు ఇచ్చినామో ఆ చీటీలు దగ్గర పెట్టుకోండి. ఈ చీటీ తీసుకొచ్చి మెడికవర్ హాస్పిటల్లో చూస్తే ఒక ఫ్రీ కన్సల్ట్, అంటే డాక్టర్ ఇప్పుడు నేను అక్కడ నన్ను కలవాలంటే 500-800 పే చేసి కలవాల్సి ఉంటుంది. బట్ ఈ చిట్టి తీసుకొస్తే ఎప్పుడైనా మీకు ఒక ఫ్రీ కన్సల్టేషన్ చేస్తాం.
అండ్ ఇప్పుడు మీకు ఏదైనా అవస్తున్నా ఏదున్నా వచ్చి నన్ను కలవండి, నేను చూస్తాను. ఇక్కడ మేము ఈసీజీ ప్లస్ షుగర్ బీపీ అని చెక్ చేస్తున్నాము. కావాల్సిన గోళీలు కూడా ఇస్తాము. ఇప్పటివరకు ఎవరైనా సార్ వాళ్ళు చూసి గోళీలు ఇంకా ఇవ్వలేరు అంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ మాట్లాడిన తర్వాత గోళీలు ఇచ్చి పంపిస్తాం. మీకు ఏదైనా అవసరం ఉన్నా, ఏ రకమైన డౌట్స్ ఉన్నా నన్ను వచ్చి కలవండి.